గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫర్ ఆల్ ద మీడియా హూ హ్యావ్ కమ్ హియర్ అండ్ బ్యాడ్ గర్ల్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ముందు మొన్న మా గ్రూప్ లో చాలా సరదాగా ఉండే మనిషి, అందరితోనూ అలాగే ఉంటాడు. అండ్ 30 రోజుల్లో ప్రేమ కథతో తన సినిమాకి మ్యూజికల్ గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో అది చాలా ఫెంటాస్టిక్ అండి. అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్స్ ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, సినిమా చేస్తాను, పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్ గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మొన్న ఆల్ ద బెస్ట్, మీ కష్టానికి అంతా వీళ్ళంత డబ్బులు రావాలి. అండ్ అలాగే అనూప్ గారు చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకు తెలుసు, 300 million కదా, నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల. సో అండ్ ఫెంటాస్టిక్ ఇది, ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నువ్వు ఎరుక్కొట్టాలి. అండ్ నువ్వు తర్వాత అయితే మొయిద్దీన్ హీరోల్లో ఏమనుకోకండి, వీడు అంటున్నాను, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీడు ఒక 15-20 ఏళ్ల క్రితం, అప్పుడు ఇంకా ఈ కాలేజ్ అవుతుంది, ఏం చేస్తారంటే హీరో అన్నాడు. అరే అదన్నా ఓరో ఇండస్ట్రీలో ముందు వచ్చి కాదురా మరి ఏం చేయనన్నా అంటే ఏం చేసావంటే డిగ్రీ అయిందా అన్న, వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న. వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు, ఏంటంటే అది అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా. హీరో వదిలేదు కాదురా ఇప్పుడు ఏం చేద్దామంటే హీరో. అరే అది అవ్వదురా, ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు, హైదరాబాద్ వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తే అటు ఇటు కనపడాడు. వీడు ఎక్కడ ఉంటాడు నాకు అర్థమైంది. సరే మెల్లిగా ఇప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ లో ఇంకో పవన్ వచ్చాడు, అప్పుడే ప్రాణేష్ కారణం దిగడానికి పవన్ కప్పు చెప్పాను ఉన్నాడు అని. అక్కడి నుంచి పవన్ తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. అండ్ ఈ రోజు అందరూ ఊరికి చాలా మంది ఆర్టిస్ట్ ఉంటుంది, వెరీ హ్యాపీగా సూపర్. మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టు. అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఇంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికి. నాకు యష్ణ గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్ లో చేసింది, ఫెంటాస్టిక్ యాక్టర్, ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ శివ నిర్వాణ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. సార్ ప్లీజ్. హలో అండి, ఫస్ట్ బ్యాడ్ గర్ల్స్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ అమ్మా. ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్ తో మీ ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నకి మీ టీం అందరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతా అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ ని, ఒక 4 అమ్మాయిలు, 2 ప్రామిసింగ్ టాలెంట్, మీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నా, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ, వెంకటలక్ష్మి, యాష్నా, వాటెవర్, మీ అందరికి మీ 4 కూడా ఆల్ ద బెస్ట్. సో ఇంత యంగ్ ని ధైర్యంగా ఫ్రంట్ లైన్ లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్ గా వస్తున్నాడు. నాకు మొన్న నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు, మనసులో అన్నమాట మొహమ్మద్ చెప్పేస్తా ఉంటాడు. అదొక మంచి క్వాలిటీ మొన్నకి. అండ్ ప్రొడ్యూసర్స్, మీ పేరు గుర్తులేదండి నాకు, ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? యా, శశి గారా? శశి గారు, ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు, ఇద్దరికి. సో మొన్నతో చాలా కంఫర్టబుల్ గా ఉంటది, చాలా ఓపెన్ గా ఉంటాడు, కంఫర్ట్ చేసేస్తాడా. సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. యా, సో ఏ ప్రొడ్యూసర్స్ కైనా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక అద్భుతమైన వాళ్ళకి అవకాశం, ఇండస్ట్రీకి కూడా అదొక అదృష్టంగా ఫీల్ అవ్వాలి మనం. అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి మెయిన్ 2 బిగ్ పిల్లర్స్ అనూప్ రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు, ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు, అలాగే అనూప్ బ్రదర్. సో అలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి
మ్యూజిక్ లో ఆ క్వాలిటీ ఎలాగో మొన్న 30 రోజుల్లో ప్రేమించుకున్న వాళ్ళలో ఆ పాట అందరికీ తెలుసు. మేము ఊళ్ళల్లో మామూలుగా అలా కాళ్ళు తిరుగుతూ ఉంటే ఎక్కడో బాత్రూమ్ నుంచి ఆ పాట వినిపించింది, నీలి నీలి ఆకాశం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట విలేదు కాదు. ఇందిరా ఈ పాట ఎవడరా డైరెక్టర్ నేను అప్పుడు మొన్న పరిచయం, ఆ తర్వాత పరిచయం మొత్తం అలా చుట్టేసింది అనమాట 2 రాష్ట్రాలని. ఆ పాట ఎంత సెన్సేషన్ మీకు అంతా తెలుసు. అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా. అదే కాన్ఫిడెన్స్ తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించాక ఆ పాటను అది ఎంత మంది చేస్తానో నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నా? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తా. ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ తో పాటు ఒక క్యూరియస్ ఎలిమెంట్ ని కూడా లీక్ చేశారు. సిద్ శ్రీరామ్ గారు, అనూప్ రూమెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారి కాంబినేషన్ లో అతి త్వరలో ఇంకొక మ్యాజిక్ మన ముందుకు రాబోతుంది అనమాట. సో ఆ పాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ నా భద్రం గారి మాటలు వినిద్దాము. మున్న గారు, యా భద్రం గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్, టైటిల్ లాంచ్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. ఎంత మంచి ఈవెంట్ కి టీం అందరినీ ప్లస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న, చందు మొండేటి అన్న, శివనారాయణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడు హీరో ఎక్కడ. సో మా తమ్ముడు సపోర్ట్ వెనకాల బాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్. మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరగాలి, యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు, కానీ మేమిద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే గూగుల్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నామండి, ఎర్గనామిక్స్ డాక్టర్ గా. సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాము. సో ఈ రోజు మీ అందరి ముందు ఉన్నాం. థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా వరకు డైరెక్టర్స్ కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తారు ఈ మధ్యన, కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం అనుకోవడం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు, అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీని వెనకాల ఈ సినిమా వెనకాల బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది, బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యుయేషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు. ఆ సిచ్యుయేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమా చాలా చాలా ప్రతి వీక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇంతకీ మలేషియాలో గుడ్ ఉంటారా బ్యాడ్? కాదు, మలేషియా మనం కూడా వెళ్దాం ఆ టైంకి. మలేషియాలో చేయాలి కదా ప్రొడ్యూసర్స్ గారు. మనం కూడా వెళ్దాం చెప్తాను. అందరికి రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ భద్రం గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ ఇట్స్ టైమ్ చందు మొండేటి గారి మాటలు కూడా వినేద్దాము. హలో అండి. ఈ మూవీలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్ప. చాలా మందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా తల్లి ఇది నా 2017 లో తెల్లవారుజాము 4 o'clock కి రోడ్ మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clock కి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చెయ్యి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మన కట్అవుట్ చేయదు కదా, కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వేటి వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగి వేటి వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి చాయ్ తాగుదాం అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్ వెళ్ళి ఇరానీ చాయ్ తాగుతూ నేను వాట్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clock కి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్లి అవుతుందని చెప్పింది.
అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఇస్ ద లాస్ట్ డే నా హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మకి సెకండ్ ఇచ్చి నాకు మంచిగా అది ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి పెళ్లి కాక ముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిలు కథ తీయొచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్ లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఆర్ అనూప్ గారు, యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్ లోను ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కి పేరు 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 అని తెలుసు. యష్నా, ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాల నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much, Chandramohan Reddy garu. Thank you for taking time and coming here to wish the team. Thank you so much. And yes, Munna garu, మీరు అనూప్ గారి మాటలు ఇప్పుడు విందామా ఒకసారి? You want to say something? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. మోషన్ పోస్టర్ లాంచ్ చేయడానికి, టీమ్ ని విష్ చేయడానికి విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ ఎస్ ఐ థింక్ మరి థ్యాంక్ యూ. ఎస్, మ్యూజికల్ మ్యాజిక్ ని క్రియేట్ చేసే మా అనూప్ రూబెన్స్ గారి మాటలతో ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. మరి దానికన్నా ముందు చెప్పాలి నేను అనూప్ గారి గురించి. 30 రోజుల్లో ప్రేమించాల సినిమా మ్యూజిక్ చేసినప్పుడు నాకు జస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్యన కన్వర్జేషన్ లాగా స్టార్ట్ అయింది ఫస్ట్ డే. దాని తర్వాత ఎంత క్లోజ్ అయిపోయారంటే నా మొబైల్లో తన పేరు మై ఏంజల్ అని ఉంటది. సో నిజంగా నన్ను కోవిడ్ వచ్చినప్పుడు మునిగిపోయి అందరూ ఇండస్ట్రీ అయిపోయినప్పుడు నీలి ఆకాశం అలా నీటిలోంచి చెయ్యొచ్చి ఇలా కాపాడుతుంది కదా బిడ్డల్ని బాహుబలిలో. అలాగా నా కెరీర్ కి, నా లైఫ్ కి అనూప్ రూబెన్స్ ఆ చెయ్యాలి. బికాజ్ నీలి ఆకాశం లాంటి సాంగ్ ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా సినిమా పేరు మర్చిపోయారు. నీలి ఆకాశం అంటే తిరగలేడు. చాలా పెద్ద హిట్ సినిమాలు వస్తాయి, బ్లాక్ బస్టర్లు వస్తాయి, కానీ ఒక పాట సర్నేమ్ అయిపోయింది నాకు. నీలి ఆకాశం ఉన్నా అంటే అది నన్ను చేసింది కేవలం ఇద్దరు, ఒకటి చంద్రబోస్ గారు, ఇంకోటి అనూప్ గారు. నా లైఫ్ లో సంపాదించుకుంటే జిఎస్టీలు అవుతాయి, కానీ జిఎస్టీ లేని ఆస్తిది నేను లైఫ్ లో మర్చిపోలేను. నన్ను ఎప్పుడు బాధలో ఉన్నా అనూప్ గారితో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటది. అందుకని ఇక్కడ ఎవరికి కనపడలేదు, ఇక్కడ నాకు చంద్రబోస్ గారు ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ చంద్రబోస్ గారు సీజీలు వేసుకోవాలి ఇప్పుడు నేను. సో చంద్రబోస్ గారు ఇవాళ రాలేకపోయారు, చాలా మిస్ అవుతున్నా నేను. అండ్ నన్ను నీలి ఆకాశం డైరెక్టర్ చేశారు. ఆ పేరుతో నేను బ్యానర్ కూడా పెట్టుకున్నాను. ఆ బ్యానర్ లో ఎప్పటికీ నేను, చంద్రబోస్ గారు, అనూప్ గారు, నేను మా ముగ్గురు బ్యానర్, ఆ ముగ్గురుతో ఈ సినిమా వస్తుంది. సో ఫస్ట్ నేను బోస్ గారికి కథ చెప్పి, అనూప్ గారికి కూర్చుని కథ చెప్పాక వీళ్ళిద్దరు ఓకే అంటేనే నేను సినిమా స్టార్ట్ చేశాను అనమాట. సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఎవరికి కనబట్టలేదు, మీరు నాకు కనబడుతున్నారు. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఎవరు మై పెన్ లైఫ్ లాంగ్ మీరు నాతో ఉంటారు. ఇప్పుడు లేరు కానీ లైఫ్ లాంగ్ ఆయన నాతోనే ఉంటారు. నెక్స్ట్ ఫంక్షన్ కి మిస్ అవ్వరు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నా లైఫ్ లో. అండ్ అలాంటి కాంబినేషన్ తో మళ్ళీ పాట రావాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 400 మిలియన్ ఏ తెలుగు చిన్న సినిమాల్లో చాలా పెద్ద విషయం. సో మళ్ళీ మేము కూర్చున్నప్పుడు అలాంటి పాట డిఫరెంట్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు, కానీ మా ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ కథ కూర్చున్నాం. ట్రస్ట్ మీ, ఇంకో వారం 10 రోజుల్లో పాట రిలీజ్ అవుతుంది. అంతే మంచి పాట మళ్ళీ వస్తుంది. ఇలా చూసుకుంటాననే పాట ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్ అవుతుంది. అది లవర్స్ కి ప్రీ వెడ్డింగ్, పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్, లవర్స్ కి లల్లబీ, పడుకునే వాళ్ళకి లల్లబీ సాంగ్ లాగా చాలా చాలా మంచి సాంగ్. అది అనూప్ గారు నా లైఫ్ లో ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ గారు. అండ్ అలాంటి అనూప్ గారు మాట్లాడితే బాగుంటది. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి అండ్
యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అంటే డైరెక్టర్స్ చందు గారు, శివ గారు అండ్ చేతు ముగ్గురు వచ్చి ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసినందుకు. అండ్ నీలి ఆకాశం బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికి తెలిసింది. సో అదే కాంబినేషన్ లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలిం కి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం, నెక్స్ట్ మాట్లాడతాము. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ అయిపోతున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు నేను సినిమా భాగం చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు వాక్ చేశారు. అండ్ మూవీ అండ్ సూర్య both of them also like మంచి అది చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్ కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మొన్న కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్, అవర్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి కూడా ఐఎమ్ ష్యూర్ యూ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్ అండ్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దట్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా ఐ థింక్ మా నలుగురు ప్రొడ్యూసర్లు ఒక్క అడుగు వేసి ముందుకు వచ్చేస్తే మా నలుగురు ప్రొడ్యూసర్ల మాటలు విందాం అనుకుంటున్నాము. సో శశిధర్ గారు, నర్సయ్య గారు, రాంబాబు గారు అండ్ రమేష్ గారు ప్లీజ్. ఎస్ మున్న గారు, ఎస్ ఎవరికి ఇద్దాం ఫస్ట్? సార్ అందరికీ నమస్కారం. ఈ సినీ చిత్ర పరిశ్రమకు పెట్టుబడి పెట్టడం ఇది ఫస్ట్ టైం. మున్నా గారిని చూసి మేము ముందుకు రావడం జరిగింది. అందులో కథ, యాక్టర్స్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మున్నాకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ఈ స్టేజ్ పై విచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు, ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను కొత్త ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ఒక ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండ్. ఆయన యోగా మెట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 years గా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికి పరిచయం చేసి ఈ మధ్యనే రీసెంట్ గా పాపం ఆయన సోల్ రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈ రోజు ఇక్కడ ఇలా మాట్లాడిన కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ కో డైరెక్టర్ గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రస్తుతం ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు. ఆయన ద్వారా ఈ టీమ్ లో రావడం జరిగింది. ఆ తర్వాత మున్నా గారు మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా బ్యాడ్ గర్ల్స్ అంటాం కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట. జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండం చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ ఉంటున్నాం కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు అని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనేవారు కావడం వల్ల ఆయన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియాకి అందరూ కూడా, ఆడియన్స్ కి అందరూ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో